హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ మీ సుమా కుకింగ్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు చూసారా, అలాంటి ఉల్లిపాయలతోటి నోటికి కమ్మగా రుచిగా ఉండే ఉల్లిపాయ పులుసు అయితే ప్రిపేర్ చేసి చూపిస్తానండి. మనకి ఎండాకాలంలో ఇగురులైనా ఫ్రైలైనా అస్సలు తినాలనిపించదు కదా. అలాంటప్పుడు ఉల్లిపాయలతోని ఇలా కమ్మగా పులుసు కనుక ప్రిపేర్ చేసుకొని తింటే ఒక ముద్ద అన్నం ఎక్కువే తినేస్తామండి. అంత రుచిగా అంత కమ్మగా ఉంటుంది ఈ పులుసు మట్టుకు. చేసుకోవడం కూడా చాలా సింపుల్. ఇలా ప్రిపేర్ చేసుకున్న పులుసు అనేది మనకి ఒక 2 రోజులైనా పాడవకుండా చక్కగా ఫ్రెష్గా ఉంటుందండి. మరి ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. దానికోసం ఇక్కడ ముందుగా ఒక గిన్నెలోకి మీరు తినే పుల్లదనాన్ని బట్టి చింతపండు అనేది ఒకసారి శుభ్రంగా కడిగేసుకొని వాటర్ వేసుకొని చింతపండునైతే నానబెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక దీంట్లోకి తాలింపు గింజలన్నీ వేసుకోవాలండి. శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఒక 3 ఎండుమిర్చిని 2 ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోండి. ఇందులోకి కచ్చపచ్చ దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. ఒక 6 నుంచి 7 వరకు చక్క తీసుకొని కచ్చపచ్చ దంచుకొని వేసుకోవాలి. కొద్దిగా మెంతులు కూడా వేసుకోండి. మెంతుల ఫ్లేవరు అలాగే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మనకి ఉల్లిపాయ పులుసులోకి. ఇందులోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకొని ఒక 1/4 టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసి ఇదంతా బాగా మిక్స్ చేసేసుకుందాము. మనం వేసుకున్న తాలింపు గింజలు, కరివేపాకు, ఎండుమిర్చి కూడా బాగా వేగిపోవాలి. చూసారు కదా, ఇదంతా ఇలా బాగా వేగిపోయాక దీంట్లోకి ఒక పెద్ద సైజు 2 ఉల్లిపాయలని సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసేసుకోండి. మీకు ఎంత వీలైతే అంత సన్నగా పొడవుగా కట్ చేసేసుకోండి ఉల్లిపాయలు అనేటివి. ఇలా కట్ చేసుకొని ఉల్లిపాయ ముక్కలన్నీ తాలింపులో వేసేసుకున్నాక ఒక 4 పచ్చిమిర్చిని ముక్కలుగా కాకుండా కొంచెం ఘాటు పెట్టేసుకొని వేసేసుకోండి. ఇలా వేసుకోవడం వల్ల మనకి మిరపకాయలు అనేటివి మనకి పులుసులో మరిగి తినేటప్పుడు చక్కగా పుల్లగా కారంగా చాలా బాగుంటాయి. ఇందులోనే ఒక 1/4 టీ స్పూన్ వరకు సాల్ట్ కూడా వేసేసుకుంటే మనకి ఉల్లిపాయలు అనేటివి తొందరగా మగ్గిపోతాయి. ఇదంతా బాగా మిక్స్ చేసుకొని ఉల్లిపాయ ముక్కలు అనేటివి కొంచెం మెత్తబడేదాకా మగ్గించేసుకోవాలి. ఇక్కడ మూత పెట్టేసుకొని మగ్గించేసుకుందామండి. మనకి ఉల్లిపాయ పులుసు అనేది అన్నంలోకే కాదండి, ఒక్కసారి దోశల్లోకి కూడా ట్రై చేయండి. దోశల్లోకి మనం ఎక్కువ శాతం పచ్చడితో సర్వ్ చేసుకుంటాం కదా, పచ్చడితో కాకుండా ఒక్కసారి ఇలా ఉల్లిపాయ పులుసుతో కనుక మీరు దోశలు వేసి పెట్టండి, ఇంట్లో వాళ్ళందరూ భలే ఇష్టంగా తింటారు. ఒక దోశ ఎక్కువే తినేస్తారండి, అంత రుచిగా ఉంటాయి మనకి ఉల్లిపాయ పులుసుతోని దోశలు అనేటివి. ఇక్కడ ఉల్లిపాయ ముక్కలు కొంచెం సాఫ్ట్గా మగ్గాక దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఈ లోపల మనకు ఉల్లిపాయలు కూడా సాఫ్ట్గా మగ్గిపోతాయి. చూసారు కదా, ఉల్లిపాయలు అనేటివి ఇలా బాగా మెత్తగా మగ్గిపోవాలండి. ఇలా మగ్గిపోతేనే మనకు కూర అనేది టేస్టీగా చాలా బాగుంటుంది. ఉల్లిపాయ ముక్కలు ఇదంతా మగ్గిపోయాక కలుపుకున్నాం కదా ఇదంతా, ఇంక ఇప్పుడు ఇందులోకి మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి. కారం అనేది నేను ఒక టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకుంటున్నాను. అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసేసుకోవాలి. మనము ఉల్లిపాయలు మగ్గించుకునేటప్పుడు ఒక 1/4 టీ స్పూన్ వరకు వేసుకున్నాం కదా, చూసుకొని సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. ఉప్పు కారం వేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసేసుకొని ఒక నిమిషం పాటు ఆయిల్లోనే మగ్గించేసుకుందామండి. ఒక నిమిషం పాటైనా ఇలా చక్కగా ఆయిల్లోనే మగ్గాలి. ఇదంతా ఒక నిమిషం పాటు ఇలా మగ్గాక ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా చింతపండు, ఆ చింతపండు రసాన్ని అయితే చక్కగా గుజ్జు తీసేసుకొని ఆ చింతపండు రసాన్ని అయితే యాడ్ చేసేసుకోవాలి. మీకు పులుసు అనేది కొంచెం పల్చగా కావాలంటే చింతపండు రసంలో వాటర్ కొంచెం ఎక్కువ వేసుకోండి. ఒకవేళ కొంచెం దగ్గరగా కావాలి పులుసు అనుకుంటే కనుక వాటర్ అనేటివి కొంచెం తగ్గించి వేసుకోండి. ఇక నేనైతే కొంచెం దగ్గరగానే ప్రిపేర్ చేస్తున్నాను ఉల్లిపాయ పులుసు అనేది. చింతపండు పులుసు అనేది వేసేసుకున్నాక దీంట్లోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, ఒక 1/4 టీ స్పూన్ వచ్చేసి గరం మసాలా, ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి ధనియాల పొడి కూడా వేసేసుకోండి. నిజంగా అండి, తప్పకుండా దోశల్లోకి మట్టుకు ఒక్కసారి ఉల్లిపాయ పులుసు ప్రిపేర్ చేసుకొని దోశలు వేసుకొని తిని చూడండి. మీరే అంటారు చాలా బాగుంది అని. తప్పకుండా ట్రై చేసి చూడండి. అన్నంలో కూడా చాలా కమ్మగా ఉంటుంది పులుసు మట్టుకు. ఇదంతా కలుపుకున్నాక దీంట్లోకి ఒక బిర్యానీ ఆకుని 2 ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోండి. ఫ్లేవరు టేస్ట్ చాలా బాగా అనిపిస్తుందండి మనం బిర్యానీ ఆకు వేసుకోవడం వల్ల. ఇలా ఇదంతా వేసుకొని ఇదంతా కలుపుకున్నాక సాల్ట్ అనేది ఒకసారి చెక్ చేసుకొని చక్కగా చిన్న మంట మీద కుక్ చేసుకోండి. ఆయిల్ సపరేట్ అయ్యేదాకా కుక్ చేసుకుంటే మనకి వేడిగా ఉల్లిపాయ పులుసు అయితే రెడీ అయిపోతుంది. చూసారు కదా, చిన్న మంట మీద కుక్ చేసుకున్నాను. ఇక్కడ ఆయిల్ కూడా సపరేట్ అయిపోయింది. ఇంకా లాస్ట్లో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసేసుకొని ఇంక ఇప్పుడు ఇదంతా కలిపి స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక సర్వింగ్ బౌల్
బౌల్లోకి అయితే తీసేసుకుందాము. ఇంతే అండి, చాలా సింపుల్గా టేస్టీగా కమ్మగా ఉండే ఉల్లిపాయ పులుసు అయితే రెడీ అయిపోయింది. మనకి ఇంట్లో కూరగాయలు లేనప్పుడు కూడా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. నోటికి ఏమీ తినబుద్ధి కానప్పుడు కూడా ఇలా కమ్మగా పులుసు చేసుకుంటే కడుపు నిండా అన్నం తినేస్తామండి. ఒక బౌల్లోకి చక్కగా తీసేసుకొని ఉల్లిపాయ పులుసుని సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఇంకా వేడి వేడిగా సర్వ్ చేసేసుకోవడమేనండి. దోశల్లోకైనా, అన్నంలోకైనా, చపాతీల్లోకైనా, ఎందులోకైనా చాలా కమ్మగా ఉంటుంది. మరి మీకు నచ్చిందా ఉల్లిపాయ పులుసు? నచ్చితే మీరు కూడా తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం వెంటనే మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేసేయండి.